అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు చూస్తున్నాం కదా, చుట్టుపక్కల మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇతర దేశాల్లో కూడా చూస్తూనే ఉన్నాం. యూదులు, క్రైస్తవులు ఇలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరు అన్నది ఒక ముఖ్య అంశం. కాకపోతే ఇతర దేశాల్లో జరుగుతున్నాయి మనకెందుకు అనుకుంటే, మన దేశంలో, ఇతర దేశాల్లో అయితే పెద్ద పెద్ద విపత్తులు తెచ్చేలాగా ఆయుధాలు, అణుబాంబులు ఇవన్నీ సిద్ధం చేసుకుని ఉన్నారు. మన రాష్ట్రంలో, మన భారతదేశంలో ఎటువంటి వెపెను, ఎటువంటి మారణ ఆయుధాలు లేకుండా, ఎటువంటి అణుబాంబులు లేకుండా చిన్న ట్రిక్తో ఇప్పుడు మన పక్క దేశాలు కూడా ఇవే అవలంబిస్తున్నాయి అన్నమాట. ఆ ట్రిక్ ఏంటి అంటే కుల మత విభజన. దాన్ని రెచ్చగొడుతుంది ఎవరు? వెపన్లు గిప్పెన్లు ఏమో అవసరం లేదు, అణుబాంబులు అవసరం లేదు. చేతులు పట్టుకొని ఏదో ఒక ఆయుధం పట్టుకొని మాట్లాడితే చాలు. దేని గురించి మాట్లాడాలి? నీ పర్సనలో ఏదో కాదు మాట్లాడాల్సింది. నీ ధర్మం, నీ మతం, నీ కులం, నీ జాతి గురించి వేలుతో కాదు, కత్తితో అయినా కర్రతో అయినా చూపెట్టండి చాలు. అదే పెద్ద వెపన్. ఒక్కడితో పోదు, 2 జాతులు, 2 వర్గాలు, 2 మతాలు ఇలా విభజించి, పూర్వం స్వతంత్రం రాకముందు ఆ బ్రిటిషర్స్ వచ్చి ఇంత దారుణం, ఇంత దౌర్జన్యం కూడా చేస్తున్నారో లేదు కానీ, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ హిందూ ముస్లిం అనే సబ్జెక్ట్లో, ఈ హిందూ ముస్లిం అనే వివక్షలో జరిగినంత దౌర్జన్యం, దారుణం, అరాచకం, మారణకాండ ఇప్పుడు దాకా ఇది జరగలేదన్నమాట. బ్రిటిషర్స్ కూడా ఆ విధంగా చేశారో లేదో తెలియదు కానీ, మా పూర్వీకులు, మా పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, అరే బీజేపీ మోస్ట్ డేంజరస్ ఇన్ ద కంట్రీ అని. బీజేపీని తెచ్చింది ఎవరు? బీజేపీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి లీడర్ ఏ సంస్థకి, ఏ సంఘానికి చెందినవాడు? అది అందరికీ తెలిసిందే. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్. వీళ్ళ ఐడియాలజీ ఏంటి అంటే, దేశ విభజనకి, పరిపాలనకి, ఈ వ్యవస్థను స్థాపించడానికి, దీని మీద పూర్తిగా వ్యాపించడానికి ఉన్న మెథడ్ వాళ్ళ దగ్గర ధర్మం. ఈ ధర్మంని అడ్డు పెట్టుకునే బ్రిటిషర్స్ని ఇక్కడికి తెచ్చారు. వాళ్ళకి ఏమేం కావాలో సమకూర్చేశారు. మన దేశంలో ఉన్న గినిజాలు అన్నీ ఇచ్చేసి సెల్యూట్ చేసి పంపించేశారు. తర్వాత ఇక్కడేమైంది? విభజన. ఇప్పుడు చేసింది అందరం కలిసి చేశాము అన్నది అందరికీ తెలుసు. ఇందులో హిందువా, ముస్లిమా, ఆడా ఈడా అని చూడాల. అప్పుడు అవసరంగా, అప్పుడు ఉన్నది ఎవరి పాలన? ఆ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఎవరి పాలన ఉంది? ఇది అందరికీ తెలిసిన చరిత్రే. అలాంటి పాలనలో ఉండి కలిసి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత ఎవడో ఆడు మొహమ్మద్ అలీ జిన్నా, ఎవడో ఆడు ఈడు చేసిన పనికి ఎలా పడితే వాళ్ళు ఇష్టానుసారం చరిత్రను రచించుకొని వాస్తవాలను, అవాస్తవాలను తారుమారు చేసేసి, అప్పుడెప్పుడో అశోకుడు పరిపాలనలో జరిగినట్టు ఇప్పుడు ఈ సంఘం, ఈ సంస్థలు దూరిపోయి మన రాజ్యాంగాన్ని రచయించిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని కూడా అగౌరవాలు చేసేలా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎక్కడ దౌర్జన్యం రా బాబు అంటే ఎవడు మాట్లాడేవాడు లేడు. ఎందుకంటే ఇక్కడ పరిపాలిస్తుంది ఎవరు? ఇలా ఇతర కంట్రీల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా ఇదే మెథడ్ని మన దేశ నాయకులు ట్రిప్పులుగా వెళ్ళి, ఎందుకురా కొట్టుకుంటున్నారు, ఆయుధాలు, వెపన్లు ఏం అవసరం లేదు, నువ్వు యూదుడు అయితే ఇక్కడ క్రైస్తవులతో పనేంటి, నువ్వు క్రైస్తవుడు అయితే ఇక్కడ యూదులతో పనేంటి, ఇక్కడ హిందువులు ఉంటే ముస్లింలతో పనేంటి, ముస్లింలు ఉన్న చోట హిందువులతో పనేంటి అంటే
ఇది ఆలోచించాలి ప్రజలు. ఇక్కడ ముస్లిమ్స్ ఉండకూడదు, ముస్లిం చేతులతో ఏమి తినకూడదు, ముస్లింలు వ్యాపారాలు చేయకూడదు, ముస్లింలు ఉమ్మేస్తారు, ఊదేస్తారు, ఏదో చేసేస్తారు అని చెప్పి అభాండాలు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే ఊరుకొని ఎందుకు ఉంటున్నారు అంటే సహనం కాదు, మా పూర్వీకులు నేర్పించిన మా ధర్మం అలాంటిది. మన దేశాన్ని మేము ప్రేమించాలి, ఇక్కడ దేశంలో ఏమేం చట్టాలు ఉన్నాయో వాటిని గౌరవించాలి. అదే మా ధర్మం మాకు నేర్పుతున్న చట్టం. అది నువ్వు ఎక్కడైతే జీవిస్తూ నివసిస్తూ ఉంటున్నావో అక్కడ ఉన్న ఆ జాతి వారిని, వర్గం వారిని పక్కన పెట్టు. అక్కడ ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళకి నువ్వు వ్యతిరేకంగా నిలబడకూడదు, వాళ్ళని గౌరవించాలి. వాటిలో ఏమైనా తప్పు ఉంటే ప్రేమగా ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. గొడవలు ఇలాంటి పంచాయతీలు పెట్టుకోకూడదు అని మా ధర్మం మాకు నేర్పుతుంది. అందువల్లనే మేము సహనంతో కాదు, ప్రేమతో మంచిని పంచుదాం, మంచినే కోరుకుందాం అనేలా జీవిస్తున్నది ఎవరు అంటే మనిషి అనేవాడు. మనిషి అనేవాడిలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక కోవా బన్నుగాడి నుంచి ఏం చేసినా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ముంచేసి ఎన్నో వేల కోట్లు అప్పులు చేసి ఎగనామాలు పెట్టి ఇతర దేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఏ విప్లవాలు రావు, ఏ సెలబ్రిటీ రాడు, ఏ మీడియా రాదు. వాళ్ళని రప్పించడానికి ఎవడు లేడు, అంత దమ్ము ఎవడికి లేదు. ఈ రాజాసింగ్ని చూడండి, అప్పుడెప్పుడో 2012లో 15 నిమిషాలు అన్నాడు ఆయన. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయింది. అది ఎందుకు అన్నాడు? ఆ వీడియో క్లిప్స్ కూడా ఉంటాయిగా. ఆయన అన్నాడు అని చెప్పి 15 సంవత్సరాలు అదే లాగి ఇంత రచ్చ చేసి అసలు దాన్ని మర్చిపోయి దానికంటే దారుణాలు చేసేసిన ఇష్యూస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక శాసనసభ్యుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి మాటలు మాట్లాడు? ఆయన నాయకుడేనా? ఆయన నాయకుడేనా? ఒక శాసనసభ్యుడు అక్కడున్న వాతావరణం, అట్మాస్ఫియర్ని ఎలా క్రియేట్ చేయాలి? ఏం చేస్తున్నాడు ఆయన? అప్పుడెప్పుడో జరిగి 14-15 సంవత్సరాలు జరిగిన విషయాన్ని లాగి ఇప్పుడు 5 నిమిషాలు చాలంట. పూర్వీకులు ఏం పీకలేదంటున్నాడు. ఏం పీక్కుంటారు? ఎవరిని ఏం పీక్కుంటారు? పీక్కోవడానికి, లాక్కోవడానికి ఈ దేశాన్ని పాలించడానికి వస్తున్నారా? లేకపోతే ఈ దేశంలో ఉన్న కలుపు ముక్కల్ని ఏరి ఏదైనా ఉండనివ్వండి, మన దేశంలో ఉంటున్నాం మేము, మా దేశంలో మాకు ఈ చట్టాలు నచ్చట్లేదు, ఈ పథకాలు నచ్చట్లేదు, ఈ వ్యవస్థ నచ్చట్లేదు అంటే దానికి సరైన పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏంట్రా బాబు అంటే పార్టీని ఎంచుకోవాలి, సరైన నాయకుడిని ఎంచుకోవాలి. అందులో కూడా ఓట్ చోరీ అంటున్నారు. సరే, ఓట్ చోరీ అని మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నారన్నది వాస్తవం. ఎందుకంటే ఓట్ చోరీ అని ప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా ఆ ఓట్ చోరీలో గెలిచిన పార్టీలు ఎందుకు ఇలా పవర్లో ఉంటున్నాయి? ఎందుకు ఎలక్షన్ మళ్ళీ రిపీట్ చేయట్లేదు? ఆ ఎలక్షన్ ఎందుకు రద్దు చేయట్లేదు? అడిగేవాళ్ళు లేడు. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది అంతా ఒక డ్రామా. సరే, ముస్లింలకు ముస్లిం పార్టీలు, హిందువులకు హిందూ పార్టీలు, క్రైస్తవులకు క్రైస్తవ పార్టీలు అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు పార్టీలు పెట్టుకుంటూ పోయి అందరం సెక్యులర్లు అంటే ఇన్ని విభజనలు ఎందుకు పార్టీల్లో కూడా? మీ పార్టీలు పెడుతుంది సెక్యులర్ వాదులుగా అయితే అసలు ప్రజలే సెక్యులర్ లేరు. ప్రజలు సెక్యులర్ అయితే ఒక సెక్యులర్ పార్టీ ఎక్కడ ఉంది నాకు చూపించండి. హిందువులకి హిందూ పార్టీ అంట, బీజేపీ అంట, ఆర్ఎస్ఎస్ అంట, బజరంగల్ అంట, శివసేన అంట. ముస్లింలకి ఏమున్నాయంటే అసలు ఏమున్నాయి ముస్లింలకి? ఆ ఎంఐఎం ఒకటి ఉంది. ఆ ఎంఐఎం ఎక్కడుంది? ఆ ఎంపీ అదే ఓల్డ్ సిటీ. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మహారాష్ట్ర వెళ్తారు, బీహార్ వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. అని పక్కన ఉన్న ఆంధ్రాకి మాత్రం ఇప్పుడు దాకా ఒక టికెట్ ఎవరికి ఇవ్వలేదు, ఎవడో తెలియదు అసలు. అసలు ఇంకో పార్టీ ఏమైనా ఉందా అంటే ముస్లిం లీగ్ ఇది ఉంది. అది ఎక్కడుందిరా భయ్ అంటే ఎప్పటి నుంచో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కేరళ, తమిళనాడులో ఉంది. ఆంధ్రాలో 8 సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఎవరికి తెలియదు అంటే అందరికీ తెలుసు, కావాలని చేస్తున్నారని చెప్పి ఇలా సర్దుమర్దుకొని
ఆడి మీద ఈడి మీద బురదలు జల్లుకుంటూ తిరగడమే. అవునా, నేను చెప్పేది ఏంటంటే యువకులు, యువతరం మేలుకోవాలి. ఎందుకంటే మనము విన్న భారతదేశం వేరు, చూస్తున్న భారతదేశం వేరు. మేము విన్న భారతదేశం ఏంటి అంటే అప్పుడు ఇలాంటివి లేవని కాదు, మా పూర్వీకులు అదే చెప్తా ఉండేవారు. అరే ఇక్కడ బీజేపీ అన్నది రాకూడదు, బీజేపీ అన్నది వస్తే మత విద్వేషాలు, మత వివాదాలతో కల్లోలం అయిపోద్ది, మారణకాండకు గురి తీస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచో తయారుగా ఉన్నారు, తయారు చేసుకుంటూ ఉన్నారు, ఇప్పుడు కంప్లీట్ అయిపోయారు. అందుకే కాలు దువ్వుతున్నారు, హిక్మత్ అంటున్నారు. కాలు దువ్వుతున్నారు, మీరు సహనం వహించాలి, మీరు ఓపికతో ఉండాలి. వాళ్ళు ఉడికిస్తారు, మీరు ఉడికిపోకూడదు అంటే ఉడికించే వాళ్ళని ఇక్కడ ఎందుకు ఉండనిస్తున్నారు, ఉడికించే వాళ్ళని ఎందుకు ఎంచుకుంటున్నారు? ఇది కూడా యువతరం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే మా భావితరాలు, మా భవిష్యత్తు, మాకు భావితరాలు ఉండాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడు ప్రజెంట్ బాగుండాలి. ప్రజెంట్ ఎప్పుడు బాగుండిద్ది అంటే ఎక్కడ చూసినా రాజకీయం, ఏ వ్యవస్థలో చూసినా రాజకీయం, మెడికల్, ఎడ్యుకేషన్, ఎక్కడ చూసినా రాజకీయం. నువ్వు ఒక స్టేటస్ ఉంటే ఒకలా ఉండిద్ది నీకు ట్రీట్మెంట్, నీకు స్టేటస్ లేకపోతే విఐపి, వివిఐపి, ఎంఐపి ఏంటేంటో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. సమానత్వం అన్నది లేదు. సమానత్వానికి మారు పేరే మన భారతదేశం అంటారు. ఏం సమానత్వం ఉంది? వాళ్ళు ఇష్టానుసారం జీవిస్తున్నారు. వాడిని నిలదీసే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఎవడు లేడు. ఎవడైనా ఉన్నా కూడా ఉండనివ్వరు. యువతరం మేలుకోవాలి. ఎందుకంటే యువతరమే వచ్చే తరాలకు భవిష్యత్తు, ఒక దారి. ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నా ఆచితూచి తీసుకోవాలి. హిందూ ముస్లిం అన్న గొడవలను పక్కన పెట్టండి. ఒక మనిషిని గౌరవించినప్పుడు ఆ మనిషి బాధను అర్థం చేసుకోలేని వాడు అసలు మనిషే కాదు. అలాంటి వ్యక్తి హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి. మీరు సాటి మనుషులకు సహాయం చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ సృష్టికర్త సహాయం చేస్తాడు. అదే మనసులో పెట్టుకొని, అదే దృష్టిలో పెట్టుకొని మేము మా ఫెస్టివల్స్ని ఎలా గౌరవిస్తామో ఇతర ధర్మాల ఫెస్టివల్స్ని కూడా అలాగే గౌరవించాలి. అది ఎప్పుడుదో చూస్తూనే ఉన్నాం మేము. ఈ సోషల్ మీడియాలో ఈ శివాజీ యాత్ర అంట, ఎప్పుడూ లేని యాత్రలు, కొత్త యాత్రలు తీశారు, మంచిదే. కాకపోతే టార్గెట్ చేసి ఇలాంటి రంజాన్ మాసాల్లో ముస్లింలు ఎంతో నిష్టగా పాటించే తరావీలకు, నమాజులకు, ఉపవాస కార్యక్రమాలకు ఇలా కావాలని అడ్డు చేసే ప్రయత్నాలు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే చాలా దారుణంగా ఈ దేశ పరిస్థితి మారిద్ది. ఎందుకంటే ఎవరు ఎంతవరకు సహించినా దానికి ఒక లిమిట్ ఉండిద్ది. ఆ లిమిట్ క్రాస్ అయ్యే పనులు కూడా చేయకూడదు. కావున నేను చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేయగలరు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ మనుషులు మాత్రం చాలా సేఫ్గా ఉంటారు. వాళ్ళ మాటలకు మీరు రెచ్చిపోయి ఎలాంటి పడితే అలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా మానవత్వమే ఒక మతం, ధర్మంతో పని లేకుండా ముందు సాటి మనిషిని గౌరవించి ఆ మనిషి దగ్గర మేము ఒక విలువ పొందితే ఆ మనిషిని సృష్టించిన ఆ సృష్టికర్త దగ్గర మాకు ఒక విలువ ఉండిద్ది. కావున మతం కంటే ముందు మానవత్వాన్ని విలువ ఇచ్చి జీవితాన్ని సక్రమంగా, సంపూర్ణంగా సాటి సహోదరుడితో ప్రేమగా మలుచుకునేలా జీవించి మా భారతదేశ భవిష్యత్తుని కాపాడాలని కోరుకుంటూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.